ఎమ్మెల్సీ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. పట్టభద్రులు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ధీటుగా ప్రచారం నిర్వహించిన కమలనాథులు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అధికార పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెలిచేందుకు తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. దాదాపు నెల రోజుల పాటు అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ తన మాటలకు మరింత పదును పెంచుతూ పట్టభద్రులు, గ్రాడ్యుయేట్లను బాగానే ప్రసన్నం చేసుకున్నారు. ఇటు కిషన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతూ ప్రచారం చేశారు. మిగతా బీజేపీ నేతలు కూడా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేడిని స్థానిక సంస్థల ఎన్నికలను కంటిన్యూ చేయాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా, మండల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో జిల్లా, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. గ్రామాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పంచాయతీలను కాంగ్రెస్ పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పెన్షన్స్, ఆసరా, రైతు బంధు, రుణమాఫీ లాంటి కీలకమైన స్కీములకు నిధులు లేకపోవడంతో జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా దూసుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఈలోపు కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.